నార్మల్గా మనం చదివే దాంట్లోనే మనం ఫేస్ చేసేది ఇదే చూడండి. అంటే మనం చదువుతాం కానీ మనం చదివిన దాంట్లోనే క్వశ్చన్ వస్తుంది, మనం ఆన్సర్ చేయలేకపోతాం. ఇప్పుడు చూడండి, నార్మల్గా మీకు ఒకటి ఈక్వేషన్ తెలుసు కదా ధ్వనిలన్న, v = n లాంబ్డా అని క్వశ్చన్ చెప్పింటారు లేదా? ఇదే. లేదంటే r n ఏమని పెట్టచ్చు అంటే ఇదే v రైటా μ లాంబ్డా అని క్వశ్చన్ కూడా రాస్తారు రైటా. ఏదైనా రాసుకోండి రైటా. v μ లాంబ్డా అని క్వశ్చన్ ఇదే, ఈ రెండిట్లు రాస్తారు కదా. సో ఇక్కడ n అన్న ఏదన్నా ఏ రెండా వేటివి అవి? ఇందులోని v అంటే ఏమి, n అంటే ఏమి, ఇదంటే ఏమి, ఏదైనా రాయి చెప్పండి. v అంటే ఏమి చదివినారు కదా మరి. ఏడిది v అంటే? తరంగ వేగం. ఏడిది? తరంగ వేగం. ఇదంటే పౌనఃపున్యం. ఏడిది? పౌనఃపున్యం. ఇది వచ్చేసి కాసి తరంగ దైర్ఘ్యం. కాదా? ఇందుకు చదివారు ఇది? చదివేదా? చూడండి, ఫస్ట్ 4 పేజీలు చెప్పినాను కదా. 4 పేజీలు చెప్పినప్పుడు మీరు రాసిన ఫిజిక్స్ నోట్బుక్ ఇది లేదా? ఎక్కడన్నా ఏడన్నా దగ్గర ఉంటుందేమో చూడండి, ఒకసారి ట్రై చేయండి. పాస్వర్డ్ దీనికి పాస్వర్డ్ పడుతుంది మరి. అది అంత పెద్దగా పెట్టాను నువ్వు. చెప్పండి చెప్పండి రా. ఇది ఏంది? దీంట్లో ఇది ఇప్పుడు పోతే మనకి చెప్పిండేది ఇది తరంగ వేగానికి, పౌనఃపున్యానికి, తరంగ దైర్ఘ్యంకి రైట్. వీటి మధ్యలో ఉండే రిలేషన్ మనకి v = n లాంబ్డా అని రాసినారు. బట్ క్వశ్చన్ ఇది ఇంతే చదువుకుని పోతాం మనం. బట్ దీనిపైన క్వశ్చన్ అడిగిండేది నేను రైట్. ఏమన్నా తరంగ దైర్ఘ్యం ఏ విధంగా మార్పు చెందుతుందనే కదా. సో తరంగ దైర్ఘ్యం చూడండి, అప్పుడు ఇది లాంబ్డా నేను ఏం రాయచ్చు దాన్ని? v/n అని రాయచ్చా? ఒకవేళ వాడని v అనే దాని గురించి మాట్లాడలేదు, ఓన్లీ రెండాటి గురించే మాట్లాడంటే ఇక చూడండి, దీనికి ఈ తరంగ దైర్ఘ్యం ఈ పౌనఃపున్యానికి ఎట్లుంటుంది? విలోమానుపాతంలోనే కదా ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ పెరిగిందంటే గిన, అంటే పౌనఃపున్యం పెరిగితే గిన ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? తగ్గుతుంది కదా. ఇప్పుడు ఇది కింద ఉండదు, ఇది ఆల్రెడీగా కిందనే ఉండేది. నీ దగ్గర 100 రూపాయలు ఉండదు, 5 మందికి పంచితే ఎంత వస్తుంది? 20 రూపాయలే కదా వచ్చేది. ఒకవేళ 10 మందికి పంచితే గిన అంటే మంది పెరిగే కొద్దీ డబ్బులు ఏమవుతాయి? మరి ఇది కూడా అదే కదా వచ్చింటుంది, కింద అదే కదా. సో పౌనఃపున్యం వాల్యూ అనేది ఇంక్రీజ్ అయితే గిన ఏమైతే తరంగ దైర్ఘ్యం వాల్యూ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది కదా. సో ఈ వాల్యూ కింద తగ్గితే గిన ఇదేమవుతుంది? ఇది ఇంక్రీజ్ అవుతుంటుంది. అందుకంటే ఈ రెండోటికి అంటే ఈ తరంగ దైర్ఘ్యానికి తర్వాత ఈ పౌనఃపున్యానికి రిలేషన్ అనేది ఎట్లుంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది అనమాట. ఎట్లుంటుంది? అట్లుంటుంది. అట్లే చదవాలి మరి. దాన్ని చదువుతారు మీరు అట్లా. నువ్వు కూడా చెప్పలే కదా నా పొద్దున్న కష్టం అంటారు. ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పాలని కష్టం ఆగిన దాన్ని. దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు కాబట్టి అర్థమైన రిలేషను. సో మనకి దేనికైనా చేయొచ్చు. సో తరంగ వేగానికి ఏనొచ్చు? ఇప్పుడు తరంగ వేగం అనేది ఇక్కడ ఉంది చూడండి. తరంగ వేగం అనేది నార్మల్గా ఇది అనుకున్నాను కష్టం, ఇక్కడ ఎంత ఉండదు డైరెక్ట్. సో దీంట్లో పౌనఃపున్యాన్ని పెంచినా లేదంటే తరంగ దైర్ఘ్యం దేన్ని పెంచినా కానీ మనకి ఏం పెరుగుతుంది? తరంగ వేగం అనేది పెరుగుతూనే లేదా? సో దీన్ని పెంచినా పెరుగుతుంది, దీన్ని పెంచినా పెరుగుతుంది. సో ఈ రెండోటికి తరంగ వేగం అనేది ఎట్లుంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. బట్ ఇది తరంగ దైర్ఘ్యానికి పౌనఃపున్యానికి మాత్రం ఎట్లుంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. సో సేమ్ ఎట్లా ఒకవేళ ఇక్కడ చూడండి, ఈ n వాల్యూ ఇక్కడ తీసుకుని వచ్చేసి రాసినా కానీ ఇప్పుడు తరంగ దైర్ఘ్యం విలువ పెరిగితే పౌనఃపున్యం ఆటోమేటిక్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంతేనే లేదా? సో మనకి ఇక్కడ ఇట్లా కూడా రాయొచ్చు కదా. సో n = v/λ కష్టం కూడా రాయచ్చే లేదా? ఈ వాల్యూ పెరిగిందంటే గిన ఈ వాల్యూ తగ్గుతుంది, ఈ వాల్యూ తగ్గిందంటే గిన ఈ వాల్యూ పెరుగుతుంది. సో ఇది కూడా ఎట్లుంటుంది మనకి? ఇన్వర్స్ ప్రపోర్షన్ విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది రైట్. దీనిపైన లాస్ట్ టైం క్వశ్చన్ అడిగినారు దీనిపైన, అందుకోసమే చదువుకొని వచ్చారన్నా లేదనుకుని క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని. సో ఈ v = n లాంబ్డా అనుకోసం లేదంటే μ అనుకునేది ఇస్తారు. అంటే ఇది ఏది ఇచ్చినా కానీ మనకి పౌనఃపున్యం అది
రైటా. సో రెండు కొన్నిసార్లు ఇట్లుంటాయి, కొన్నిసార్లు ఇట్లుంటాయి. బట్ ఏ వాల్యూ ఇచ్చినా కానీ ఆ ఈక్వేషన్ అనేది ఏదైనా ఇట్లా వచ్చినప్పుడు, ఇదనే కాదు ఏదైనా కానీ మనకి ఇట్లా రిలేషన్ ఇచ్చినప్పుడు మనకి ఫిజిక్స్లో ఈ మోడల్లో క్వశ్చన్ అడుగుతుంటారు చూడండి. రైట్. ఏదైనా కానీ ఒక రిలేషన్ ఇచ్చినప్పుడు ఒక రిలేషన్ వచ్చినప్పుడు ఈ విధంగా రాసుకోవడానికి వస్తే గిన ఇది తగ్గితే గిన అవతలంకది ఏమవుతుంది, అది తగ్గితే గిన ఇవతలంకది ఏమవుతుంది అని ఒక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడానికి మనకు స్కోప్ ఉంటుంది ఫిజిక్స్లో. సో మనకి ఇట్లాంటి రిలేషన్ ఎక్కడైనా కానీ మనకు సౌండ్ ఫస్ట్ పాఠం దీంట్లో ఈ రిలేషన్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ ఇదే కాకున్నట్లు వేరే దగ్గర కూడా ఏమైనా రిలేషన్స్ వస్తే గిన రైటా ఈ విధంగా అడగడానికి స్కోప్ ఉండదనే లేదా, ఉంది కదా. సో జాగ్రత్త చూసుకోండి ఒకసారి, అర్థమైనా. రైట్. మనకు కొన్నిసార్లు ఈ టోన్ అనే నోట్ అనే ఇస్తాడు మనకి సౌండ్లోన. ఈ టోన్ నోట్ అనేది మనం చదివేము. సో ఈ టోన్ నోట్ అంటే రైటా సింగిల్ ఫ్రీక్వెన్సీ, ఇది అంటే ఒకటే ఉంటుంది అనమాట. రైటా. సో రాయండి టోన్ అంటే ఏమనేది రాయండి చెప్తాను. సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్. రైటా. సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ అనే పదం ఎప్పుడైనా కానీ వచ్చిందంటే అంటే ఒకటే సింగిల్గా, రైటా సెవెరల్ కాదు, సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ వచ్చేసేదంటే కింద టోన్ అని. రైటా సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ అని వచ్చేదంటే మీరు దాన్ని ఏమంటారంటే టోన్ అంటారనమాట. సెవెరల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ అంటే ఎక్కువ మల్టిపుల్ వచ్చినట్లు, సెవెరల్ అంటే చాలా అని, సింగిల్ కాకున్నట్లు. సెవెరల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ వచ్చేదంటే దాన్ని నోట్ అంటారనమాట. సింగిల్ ఫ్రీక్వెన్సీ సౌండ్. అంటే ఇది వచ్చి సెవెరల్ ఫ్రీక్వెన్సీ సౌండ్. సెవెరల్ ఫ్రీక్వెన్సీ సౌండ్ వచ్చేసి నోట్. రైట్. ఇవి గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. రైటా. అలాగే మీకు ధ్వని తీవ్రత అనే దాని గురించి కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. దాన్ని డెసిబుల్స్లో కొలుస్తారని, దాని యొక్క ప్రమాణాలు వాటానికి చెప్పినా, నాట్ మీటర్స్ ఇవన్నీ చెప్పినాం. ఒకసారి నీట్గా చెక్ చేయండి. రైటా. అవన్నీ డెసిబుల్స్ యొక్క అంటే ఏదైతే ఉంటాయి ప్రమాణాలు అనేవి ఆల్రెడీ చెప్పినాను, వీడియోలో కనిపిస్తాయి మీకు. రైటా. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్పేస్తాను. డైరెక్ట్ క్వశ్చన్ రాయండి మీకు. ఒక బాలుడు రాతి దగ్గర చప్పట్లు కొట్టాడు. రాయి దగ్గర నిలబడి ఒక బాలుడు రాతి దగ్గర నిలబడి చప్పట్లు కొట్టాడు మరియు ఒక బాలుడు రాతి దగ్గర చప్పట్లు కొట్టాడు మరియు 3 సెకండ్ల తర్వాత అతను ప్రతిధ్వని విన్నాడు. 3 సెకండ్ల తర్వాత అతను ప్రతిధ్వని విన్నాడు. 3 సెకండ్ల తర్వాత అతను ప్రతిధ్వని విన్నాడు. ధ్వని వేగం 346 మీటర్ పర్ సెకండ్ అయితే, రైటా ధ్వని వేగము 346 మీటర్ పర్ సెకండ్ అయితే గిన ధ్వని వేగము 346 మీటర్ పర్ సెకండ్ అయితే బాలుడు రాతి నుండి ఎంత దూరం ఉన్నాడు? బాలుడు రాతి నుండి ఎంత దూరము ఉన్నాడు? రైటా. ఇక్కడ మనకి ఎప్పుడైనా కానీ ప్రతిధ్వని అంటే ఇట్లా పొయ్యి కాసి మళ్ళీ అట్లా ఇచ్చి వినాలి కదా, అంతేనే కదా. ధ్వని వెనక ఇప్పుడు నార్మల్గా మీకు ఇది చూడండి, స్పీడ్ ఈజ్వల్ టు మనకు ఫార్ములా ఏమి టైమ్ అండ్ డిస్టెన్స్ రానా. స్పీడ్ ఈజ్వల్ టు ఫార్ములా డిస్టెన్స్ ఈజ్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ కదా. ఒకవేళ అట్లా స్పీడ్ ఈజ్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం, అంతేనా. స్పీడ్ ఈజ్వల్ టు మనకి ఏం రాస్తాం మనకి అంటే డిస్టెన్స్ బై టైం. బట్ ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది ఏం చెప్తున్నాడు, వాడు ఏం డిస్టెన్స్ చెప్తున్నాడు? ఓన్లీ డిస్టెన్సే చెప్తున్నాడా? రైట్. మనకి ఇక్కడ ఏమవుతుంది అనుకోవచ్చు అంటే ప్రతిధ్వని అనుకోవచ్చు అంటున్నాడు. ప్రతిధ్వని అనుకోవచ్చు అంటే ఏమవుతుంది? ప్రతిధ్వని ఎప్పుడు వినిపిస్తుంది మనకి? ఏదైనా కానీ మనం మాట్లాడేది ఇలా వెళ్ళి కాసి అక్కడ ఏదైనా ఒక వస్తువు కానీ అలాంటిది ఏమైనా ఉంటే కదా అక్కడ దానికి తాకి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకి చెవులకు వినపడాలి, అంతే కదా. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ మనకి చెవిని చేరాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, డిస్టెన్స్ అనేది ఏమవుతుండదు. ఇక్కడ నుంచి మాట్లాడతాను నేను, ఇక్కడ నుంచి సౌండ్ అనేది పోయి అక్కడ ఒక గోడ ఉంటుంది అనుకో, దానికి తాకి మళ్ళీ రివర్స్ ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ వచ్చేసి మన చెవిని చేరుతుంది. అప్పుడు అంటే మళ్ళీ నా దగ్గర నుంచి పోయేసి మరి తిరిగి ఆటకు వస్తుంది. మరి నా దగ్గర అంటే ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుండదు, డిస్టెన్స్ డబల్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ మనం డబల్ ఏమవుతుంది అంటే 2D అవుతుంది అనమాట. డబల్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది? 2D అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మనకి ఏమి ఇచ్చినాడు? ఒక బాలుడు ఒక రాయి దగ్గర నిలబడినాడట, నిలబడకేసి చప్పట్లు కొట్టినట్ట. చప్పట్లు కొట్టినప్పుడు శబ్దం వస్తుందే కదా. సో మనకి సౌండ్ అనేది ఏమవుతుంది? పొయ్యి ఇట్లా వచ్చి వినపడిందంట. అప్పుడు మనకి స్పీడ్ ఎంత ఇచ్చినాడు?
ఎంత స్పీడ్తో పోయిందంట అది? రైట్, మనకి 346 స్పీడ్తో పోయిందంట. 346 స్పీడ్తో పోయిందంట. అలాగే మనం డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలా, రాత్రి నుంచి ఎంత దూరంలో నిలబడి అనేది కనుక్కోవాలా. సో మనకి డీనే కనుక్కోవాలి. సో 2 × D. రైట్, ఎంత టైం పట్టిందంట పోవడానికి? అంత రైటా, 3 సెకండ్లా. సో మనకు 3 సెకండ్ టైం పట్టిందంట. అంతేనా? సో మనకి 2తో కొట్టుకుంటే పోతున్నా లేదా? 2వ కార్ల 2 నెంబర్ 16, 2 2 4. దీన్ని 3తో నెట్ చేయాలా? అంతేనా? చేయండి. 3 2 6, 3 ఎంబల 24. నెక్స్ట్ 3వ కార్ల 3 ఎంత అవుతుంది? 546 మీటర్ల దూరంలో ఉన్నాడు. కరెక్ట్ అండి, 546 మీటర్లు అనేది. అంతేనే కదా, మనకు ఓన్లీ డిస్టెన్సే కదా కనుక్కోవాల్సింది, ఎంత దూరంలో నిలబడి ఉండదు అని క్వశ్చన్ అండి ఇది. అంతే కదా, 3వ కార్లో 3. ఆన్సరు ఏం కనుక్కోమని చెప్పిండి ఇది? ఏమి డౌట్ ఏం తిట్లన్నా? 346 సైడా? 346 ఓకే, 346 ఓకే. 346 అయితే కొట్టండి, ఏమవుతుంది? 2వ కార్ల 2 × 14, 2 3 6. రైటా, చెప్పండి. నెక్స్ట్ 3 3 9. నెక్స్ట్ 3 ఏళ్ళ 21. నెక్స్ట్ 3వ కార్ల 3 5. సో మనకు డిస్టెన్స్ అనేది ఏమవుతుంది? 519 మీటర్లు. రైట్, ఎంత దూరం నిలబడినాడు? 519 మీటర్ల దూరం నిలబడినాడు. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. ధ్వని తరంగం 340 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. ధ్వని తరంగం అంట ఎంత వేగంతో పోతుందంట? 340 మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. దాని యొక్క తరంగ దైర్ఘ్యము 2 సెంటీమీటర్లు అయితే, దాని యొక్క తరంగ దైర్ఘ్యం 2 సెంటీమీటర్లు అయితే తరంగం యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? ఇది ఖచ్చితంగా మీరు చేయగలిగే క్వశ్చన్ ఈజీ ఇది. రైటా? సో మనకి తెలుసు కదా, V = మీకు ఫార్ములా తెలుసు, V = n లాంబ్డా అనేది మీకు తెలుసు. రైట్. V అంటే ఏమి ఇక్కడ? తరంగం యొక్క వేగం. సో మన క్వశ్చన్లో తరంగం యొక్క వేగం ఇచ్చినాడా? రైట్, 340 ఇచ్చేసినాడు. అలాగే పౌనఃపున్యం ఎంత ఇచ్చినాడు? పౌనఃపున్యమే కనుక్కోవాలంటే పౌనఃపున్యం ఎన్న కనుక్కోవాలి. తర్వాత తరంగ దైర్ఘ్యం ఎంత ఇచ్చినాడు? 2 ఇచ్చేసాడు. అంతేనా? సో ఇప్పుడు మనం కనుక్కోవచ్చు కదా సింపుల్గా. ఇది సెంటీమీటర్లో ఇచ్చినాడు. ఓకే, ఇదేమి ఇచ్చినాడు? ఇది మీటర్లో ఇచ్చినాడు. సో మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. సో మీరు కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా? ఇది సెంటీమీటర్ చూడండి, ఇప్పుడు 2 సెంటీమీటర్ అంటే ఇచ్చింది మనకి, బట్ ఇది మీటర్లో ఇచ్చినాడు. రైట్, మీటర్/సెకండ్ కదా ఇచ్చింది ఇది. సో మీటర్/సెకండ్ ఇచ్చినప్పుడు మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి దీన్ని? రైట్, 1 సెంటీమీటర్ = ఎన్ని మీటర్లు? ఇప్పుడు 1 మీటర్ అంటే 1 మీటర్ ఉంటుంది కదా, 1 మీటర్ అంటే ఎంత? 10 సెంటీమీటర్లా? రైటా? 100. ఇప్పుడు 2/100 అని రాయాలా? 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్ అవుతుందా? ఎప్పుడైనా టేప్ చూసింటారా? చూడలేదా? చూడండి, ఎప్పుడైనా చూడలేకుంటే. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు 100 రాస్తా. చూడండి, ఇప్పుడు కొట్లు కొట్టండి, ఏమవుతుంది? 2వ కార్ల 2 2 ఏళ్ళ 14, తర్వాత ఇక్కడ 0 ఉంటుంది. అంతేనా? సో ఇక్కడ 2 సున్నాలు ఉంటాయి కాబట్టి ఏమవుతుంది? అంతేనా ఇచ్చిండేది? మనకి పౌనఃపున్యానికి ఫార్ములా ఇది, ప్రమాణాలు ఏం చెప్తాం మనము? హెడ్జెస్ అనే కదా చెప్పేది. సో ఇప్పుడు మనకి 17,000 హెడ్జెస్ అనమాట. 17,000 హెడ్జెస్. బట్ మనకి ఆప్షన్స్లో కొన్నిసార్లు ఇది కనిపించేద్దు. మీకు ఏమి ఇస్తాడు అనుకోవచ్చు అంటే సింపుల్గా 17 కిలో హెడ్జెస్ అని ఇస్తాడు. ఏమని ఇస్తాడు? 17 కిలో. మీకు అందుకోసమే నేను క్లాస్ చెప్పేటప్పుడు పార్ట్ 1 వీడియో రైట్, ఆడిబుల్ శ్రవ్య అవిధి అంటే మానవుడు ఎంతవరకు వింటాడు అనిపిస్తే సౌండ్ అని చెప్పినప్పుడు ఏం చెప్పినాను అంటే 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు అని చెప్పినాను. బట్ మీకు ఒక్కొక్కసారి నేను ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్లో ఆప్షన్స్ ఇది లేదు. ఇది ఏమి ఇచ్చినాడు అంటే రైట్, 20 హెడ్జెస్ నుంచి రైట్ 20 కిలో హెడ్జెస్ అని ఇచ్చినాడు. 20 ఇచ్చినప్పుడు మనం టక్కన దాని మీద ఫోకస్ ఒక్కొక్కసారి. అందుకోసం చూసుకోండి ఇక 17,000 అనుకన్నా ఒకటే, 17 కిలో హెడ్జెస్ అయినా కూడా ఒకటే. 1 కిలో హెడ్జెస్ ఇచ్చుకుంటే 1000 అనుకన్నా గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. అర్థమైనా? సో ఇదే ఆప్షన్స్లో ఇది ఉంటే ఓకే, ఇది లేకుంటే ఏముంటుంది? ఖచ్చితంగా అది ఉంటుంది అనుకన్నా గుర్తుపెట్టుకున్నాను. రైటా? అర్థమైనా? అర్థం కాలేదు ఇది రాయండి అయితే. అయితే క్వశ్చన్ నెంబర్ 3. ధ్వని తరంగం 3.5 కిలో హెడ్జెస్
పౌనపున్యాన్ని కలిగి ఉంది. ఒక ధ్వని తరంగం అంట 3.5 కిలో హెర్ట్జ్ పౌనపున్యాన్ని కలిగి ఉంది. మరియు 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 దాని తరంగ దైర్ఘ్యం 0.1 మీటర్లు. మరియు దాని యొక్క తరంగ దైర్ఘ్యం 0.1 మీటర్లు. అయితే 700 మీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 700 మీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది? 700 మీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 700 మీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటుంది? ఎంత సమయం తీసుకుంటుంది? రైట్. మనకి ఏం కనుక్కోమంటున్నాడు? టైం కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? సో నార్మల్గా సో ఇక్కడ చూడండి, టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి నార్మల్గా? డిస్టెన్స్ బై స్పీడ్. మనకి స్పీడ్ తెలుసా? స్పీడ్ ఏమని ఇచ్చినాడు మనకి దాంట్లోనా? స్పీడ్ ఏమని ఇచ్చినాడా? స్పీడ్ ఏమి ఇవ్వలేదా? సో స్పీడ్ కనుక్కోవాలా. స్పీడ్ ఇవ్వలేదు కాబట్టి స్పీడ్ కనుక్కోవాలి. ఇంకా నెక్స్ట్ ఏముండదు? డిస్టెన్స్ ఇచ్చినాడా? డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు చెప్పండి? రైట్, 700 మీటర్లు కవర్ చేయడానికి. సో మనకి డిస్టెన్స్ ఇచ్చినాడు. సో మనకి ఏమి ఇచ్చినాడు? డిస్టెన్స్ ఇచ్చినాడు. మనకి స్పీడ్ తెలియదు. ఏం తెలీదు? స్పీడ్ తెలియదు. ఇప్పుడు స్పీడ్ అంటే దేని యొక్క స్పీడ్ కనుక్కున్నారు చెప్పండి? స్పీడ్ అంటే దేని యొక్క స్పీడ్ కనుక్కోవాలా? మనకి ధ్వనిలో స్పీడ్కి సంబంధించి ఫార్ములా ఏముండదు చెప్పండి? ఒకటే కదా, తరంగం యొక్క వేగమే కదా మనం కనుక్కోవాల్సింది. అక్కడ స్పీడ్ అని కంటే ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ధ్వని తరంగము యొక్క పొడవు ఇచ్చేసినాడు. రైట్, దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఇచ్చేసినాడు. అంటే మనకి ఇంకోటి ఏముంటుంది? తరంగ దైర్ఘ్యం ఇచ్చినాడు, తరంగం వేగమే కనుక్కోవాల్సింది. అంటే v = n లాంబ్డా అనేది కదా, ఇదే కనుక్కోవాల్సింది. సో ఇప్పుడు v కనుక్కోవాలి. n ఎంత ఇచ్చినాడు మనకి? n ఎంత ఇచ్చినాడు? 3.5 కిలో హెర్ట్జ్ ఇచ్చినాడు. ఓకే, ఇది కిలో హెర్ట్జ్ ఇచ్చినాడు. n = 3.5 కిలో హెర్ట్జ్. నెక్స్ట్ లాంబ్డా ఎంత ఇచ్చినాడు? 0.1 మీటర్స్ అంట. ఇప్పుడు చూడండి, ఇది మాత్రం ఏమిట్లో ఉండదు? కిలోలో ఉండదు. ఇది మాత్రం ఇది కిలోమీటర్లో ఉండదు. లేదు. సో మరి దీన్ని మార్చాలి, దీన్ని మార్చాలి. దీన్ని మార్దామండి, దీన్ని మార్చి ఏమైతే చెప్పండి? రైటే. సో ఇంటూ 1000 కదా చేయాల్సింది. 1000తో ఇంటూ చేయాలి. చేసి ఏమవుతుంది? ఒక పాయింట్ ఉండదు కాబట్టి ఎగిరిపోతుంది. అంటే 2 సున్నాలు మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఎంత అవుతుంది? 3500 ఇంటూ 0.1. మళ్ళీ ఇంకో 0.1 ఉండదు కదా. సో మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా, ఇంకొక సున్నా కూడా ఎగిరిపోతుంది. ఒకటే కదా ఉండేది. ఒకటితో నేను చేస్తే అదే వస్తుంది. బట్ ఇక్కడ 0 పాయింట్ ఉంది కాబట్టి ఇంకొక పాయింట్. అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 350 మీటర్లు వస్తుంది. ఎంత వస్తుంది మనకి? 350 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ మీటర్లైనా ఇచ్చింది డిస్టెన్స్ 700 మీటర్లే కదా. సో మనకి ఇది కూడా మనకి ఏమొచ్చింది అనుకుంటే మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు అనుకుంటే అంటే 700 ఇచ్చినాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చినాడు? 700. మనకి స్పీడ్ ఎంత వచ్చింది? మనకి 300. సో మనకి 350 రెండా. సో మనకి టైం అనేది ఎంత అవుతుంది అనమాట? రైట్, 2 సెకండ్స్. ఎంత అవుతుంది? 2 సెకండ్స్, అంతే కదా. మనకి 2 సెకండ్లలో ఆ దూరాన్ని అనేది చేరుకుంటాడు అనమాట. ఏం లేదు, ఇప్పుడు మనకి తరంగం యొక్క వేగం అనుకోవాలి. ఇట్లా కనుక్కునేటప్పుడు మనకి ఫిజిక్స్లో ఎట్లా ఉండాలి? ఫిజిక్స్లో అయినా కదా, టైమ్ అండ్ డిస్టెన్స్లో కూడా మీటర్లో ఉండదనే, సెకండ్స్లో ఉండదనే, సెంటీమీటర్స్లో ఉండదనే, మీటర్స్లో ఉండదనే, కిలోమీటర్స్ ఉండదనే జాగ్రత్త చూసుకోవాలి. అన్ని ప్రమాణాలు ఒకే దాంట్లోనే ఉండాలన్నమాట. అట్లా ఉండేటట్టు చూసుకొని అట్లా మార్చుకొని మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏమైనా డౌట్ ఉండదు దీంట్లోనా? ఏం లేదు కదా, అది చూసుకునండి. ఎంత క్వశ్చన్ నెంబర్ ఎంత? ఇది 4. సముద్రపు సర్వే ప్రకారము ఒక ఓడ సముద్రపు అడుగు భాగానికి ధ్వని తరంగాన్ని పంపుతుంది. సముద్రపు అడుగు భాగానికి ధ్వని తరంగాన్ని పంపుతుంది. ఇది 2.5 సెకండ్ల తర్వాత 2.5 సెకండ్ల తర్వాత ప్రతి ధ్వనిని అందుకుంటుంది. అంటే 2.5 సెకండ్ల తర్వాత
ప్రతిధ్వనిని అందుకుంటుంది. మరియు సముద్రపు నీటిలో ధ్వని వేగము 1200 మీటర్ పర్ సెకండ్ 1200 మీటర్ పర్ సెకండ్ 1200 మీటర్ పర్ సెకండ్. అయితే సముద్రపు లోతు ఎంత? సముద్రపు లోతు ఎంత? సముద్రపు లోతు ఎంత? రైట్, చేయగలుగుతారేమన్నా? మనకి లోతు అడిగినడానికి అంటే ఎట్లా కనుక్కుంటారు లోతు? మనకి ఇప్పుడు చూడండి, మనకి ధ్వనిలోన ఎక్కువ క్వశ్చన్లు ఏమి ఉండవు అబ్బా. రెండు ఫార్ములాస్. ఒకటి v = n లాంబ్డా అనేది ఒకటి ఉంటుంది. తర్వాత స్పీడ్ s = 2d బై టైం. ఈ రెండే ఫార్ములాసే ఉండేది. దీని నుంచే మన నార్మల్గా మనం కానీ క్వశ్చన్ అడగాలి. సో ఇప్పుడు వాడు అడిగింది అయితే సముద్రం లోతు అడిగేది. సముద్రం లోతు అనుకష్టం కూడా మనం ఏం కనుక్కున్నాలి? పై నుంచి కింద వరకు ఏం కనుక్కున్నాలా? డిస్టెన్సే కదా కనుక్కోవాల్సింది. సో ఇక్కడ కూడా మనకి ఏం కనుక్కున్నాలంటే s = 2d బై t. ఇదే కదా ఫార్ములా మనకు తెలిసినది. మనకి స్పీడ్ ఎంత ఇచ్చినాడు? సముద్రపు యొక్క నీరు స్పీడ్ ఎంత ఇచ్చినాడు? 1200 ఇచ్చేసినాడు. తర్వాత = 2 × dనే కనుక్కోవాలా బై టైం ఎంత ఇచ్చినాడు? 2.5 సెకండ్ల తర్వాత పోయింది. అంతేనా లేదా? సో ఇప్పుడు సింపుల్ చూడండి, 2 ఆర్ల 2 ఆర్ల అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ 2.5 ఉండదు కదా. సో ఇది ఇతనికి వస్తే ఏమవుతుంది? ఇంటూనే కదా ఇది. సో ఇప్పుడు చూడండి, అంటే 600 ఇంటూ తర్వాత 2.5 = dనేనా. సో 25 ఆర్లు ఎంత? 150. 150. తర్వాత ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉండదు కదా. సో ఒక సున్నానే రాస్తాను. సో మనకు d = ఎన్ని మీటర్లు? 1500 మీటర్లు. సో సముద్రంలో ఎంత ఉన్నది? 1500 మీటర్లు. సింపుల్ క్వశ్చన్ అర్థం చేసుకుంటానుకో మీరు ఆన్సర్ ఇంత సింపుల్గా చేయొచ్చు. మనకు దానిలో ఇంతే సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి ఇది ఏదో యాంత్రిక శాస్త్రంలో అక్కడ ఆ ఫార్ములా వాడాలి, ఈ ఫార్ములా వాడాలి టెన్షన్ అన్నట్లు ఉండేది. 2 ఫార్ములాస్ నీట్గా ఆలోచిస్తే ఏదో ఫార్ములా వాడితే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే కాకపోతే విద్యుత్ శక్తి అట్లా కాదు. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ధ్వని తరంగం 4 kHz పౌనఃపున్యం 4 kHz పౌనఃపున్యం ఒక ధ్వని తరంగం అంట. ధ్వని తరంగం అనేది 4 kHz పౌనఃపున్యం మరియు 40 సెంటీమీటర్స్ రైటా 40 సెంటీమీటర్స్ తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. 40 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం 40 సెంటీమీటర్ రేట ఆడ kHz ఇచ్చిండేది. ఇక్కడ మాత్రము 40 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం కలిగి ఉంది. 40 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. ధ్వని తరంగం అయితే ఆ ధ్వని తరంగం 3.2 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 3.2 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి తీసుకునే సమయం ఎంత? ఆ ధ్వని తరంగం 3.2 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి తీసుకునే సమయము ఎంత? తీసుకునే సమయం ఎంత? చూడండి. సో మనకి టైం = d బై డిస్టెన్స్ అన్నప్పుడు 4 వచ్చిండేది 4 kHz అంటే ఏదంటే ఇది ఏంటిది? ఇది ఏది? పౌనఃపున్యమా? పౌనఃపున్యం అంటే ఎన్నితో చూస్తారు. నెక్స్ట్ ఏమి ఇచ్చినట్టు చూడండి, 40 సెంటీమీటర్ల తరంగ దైర్ఘ్యం ఇచ్చేసినాడు. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటిది? 40 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ 2 ఇచ్చినాడంటే మనం ఏం కనుక్కోవాలి? ఇంకా వెలాసిటీ కదా కనుక్కోవాల్సింది. అంతే. మనకి ఇంకొకటి ఇక్కడ కనుక్కోవాల్సింది కూడా టైం కనుక్కోమన్నాడు. టైం అనే కనుక్కోమన్నది, టైం కనుక్కోమన్నాడు. అలాగే డిస్టెన్స్ ఏమి ఇచ్చినాడు మనకి? డిస్టెన్స్ 3.5 3.2 కిలోమీటర్స్ ఇచ్చినాడు మనకి. అంటే ఇప్పుడు మనం టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ కనుక్కోవాల్సింది. టైం = డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఇచ్చేసినాడు 3.2 కిలోమీటర్లు అంట. మనం స్పీడ్ కనుక్కుంటే చాలు. ఇక ఏం కనుక్కున్నా? స్పీడ్ అంటే ఏం మనకి? ఇదే మరి కనుక్కున్నాండి. ఇది కనుక్కోవడానికి ఏముంటుంది? ఈజీగా కనుక్కోవచ్చు కదా మరి కనుక్కున్నాండి రైటా. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనుకుంటే మన వాళ్ళకి ఇది మార్చుకునే క్వశ్చన్ వెళ్తా, అదే ఇబ్బంది మన వాళ్ళకి. అదే కదా. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చేస్తారని కష్టం అంటే ఇప్పుడు 4 × 40 రాసేగిన ఆన్సర్ కాదు బి అనేది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 4 × 40 రాస్తే ఆన్సర్ కాదు. దీన్ని మార్చాలి మనం. ఎట్లా మార్చాలి చెప్పండి. 4 సార్లు రాసుకున్న 4000 అని రాసుకున్న 4ని
4ని 4000 అని రాసుకోవాలా. ఓకే, నెక్స్ట్ 40ని 8కి రాసుకున్నా అట్లా మీటర్ లేక మార్చుకున్నా. ఆ తెలివి రావాలి. ఆ తెలివి వస్తే ఆన్సర్ వస్తుంది. మీకు ఇంటి ముందు చెప్తే కిలో హెడ్ చేసి ఇచ్చినప్పుడు 1000 అనేది మైండ్లోకి రావాలా. ఏమని రావాలా? 1000. అందుకోసం చూడండి, 4000 అని రాసిండేది అంటే 4ని 1000తో నిండి చేసినట్లా 40 సెంటీమీటర్లు అని ఉండదు. సో దాన్ని మీటర్ లేక మార్చాలంటే 1 మీటర్ అంటే ఎంత మనకి 100. కాబట్టి ఏం చేయాలి? దీన్ని బై 100 చేయాలి. ఇప్పుడు చూడక ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్. 4 నల్ల 1600. ఏది ఇది? మీటర్ పర్ సెకండ్స్ వెలాసిటీ, రైట్? వేగం అనేది మీటర్ పర్ సెకండ్స్. ఇక్కడ మీటర్లో ఉండదు మనకి. ఇక్కడ డిస్టెన్స్ ఏమిట్లో ఇచ్చినాడు? మళ్ళీ కిలోమీటర్. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు వస్తుంది? 1000 కదా వచ్చేది. ఏమంటారు? సో అప్పుడు 3.2 ఇంటూ 1000 రాసి ఏమైతే చెప్పండి? ఒక పాయింట్ ఉండే కదా, ఒక 0 ఇడిచిపెట్టి అయిపోయి కదా, అంటే అప్పుడు 3200. ఇది డిస్టెన్స్. మనకు కావాల్సిన టైం కాబట్టి డిస్టెన్స్ బై ఏం చేసుకున్నా? స్పీడ్ కదా, 1600. అంతేనా? చురుగా 2 సున్నాలు క్యాన్సిల్. 16 అట్లా 16 గంటల అంటే t = 10 సెకండ్ వచ్చింది. 2 సెకండ్స్. మీకు నేను చెప్పేది ఏమంటే ప్రమాణాలు చూడాలి. ఫిజిక్స్లోనే ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ప్రతిసారి మనకి ఇచ్చిన వాల్యూస్ ఏమిలో ఇచ్చారనేది చూసుకోండి. మనకు లాస్ట్కి వచ్చినది కూడా ఏమిటో చూసుకుంటాం. అన్నీ ఒకే దాంట్లోనే పెట్టేటట్టు చేయాలి. అట్లా పెట్టుకొని చేస్తేనే ఫిజిక్స్లో ఆన్సర్లు వస్తాయి. లేదంటే 40 × 4 చేసి 160 అవుతుంది. ఎంత వస్తుంది? అప్పుడు ఎక్కడ పోతుంది? మళ్ళీ 3.5 కొడతారు మీరు డైరెక్ట్ దాన్ని. అట్లే ఏం నచ్చమా ఇవి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్?